గారు నమస్కారం. పుల్లారావు గారు మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి అన్మ్యూట్ చేయండి. పుల్లారావు గారు, డిసెంబర్ 2013 కూడా మనం ఇద్దరం కలిసి ఉన్నాం. మీరు మొన్న కూడా నాకు గుర్తు చేశారు. ఆ రోజు నేను చాలా ఉత్సాహంగా హ్యాపీ అవ్వాను ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచారని. సో ఇవాళ హ్యాపీ అవుతారా, ఏమైనా బాధపడతారా? నేను చాలా అన్హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఓడిపోయడం కాదు, ఒక మంచి మార్పు దేశంలో తీసుకురావాల్సిన వ్యక్తి ఈ గత 5 సంవత్సరాలు అధికార పొగరంటాం, అధికార పొగరు వచ్చింది అందరికి వస్తాడు. సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ లో అధికార పొగరు వచ్చి పాస్ చేసుకున్నాడు, ఆల్టర్నేటివ్ లేకుండా చేసుకున్నాడు. ఈవేళ అలాంటి ఆల్టర్నేటివ్ మళ్ళీ 2 సంవత్సరాలకు వస్తుంది. 2 రాష్ట్రాలు గెలిచిన ప్లేస్ 2 సంవత్సరాలకు మళ్ళీ వస్తుంది. చాలా ఇంపాసిబుల్. ఇప్పుడు ఇక్కడ ఓడిపోతే అతను ఇంకా ఫ్యూచర్ లేదు. పంజాబ్ గవర్నమెంట్ కూడా తెలియదు, వెళ్ళిపోతుంది. 92 ఎమ్మెల్యేలు ఉన్నారంటే 90 కాదు 29 మిగులుతారు. 2 నెలల్లోకి పారిపోతారు అందరూ. ఇది అసలు కింగే పోయికే మనం ఏంటని అలాంటి పరిస్థితి ఉన్నది. అది పాస్ చేసుకున్నారు. మధ్య తరగతి వాళ్ళకి ఒక మంచి పార్టీ మనకేం చేయకపోయినా అనుకున్న వాళ్ళు ఈసారి అతను వదిలేశారు. 2013, 2015, 2020 మధ్య తరగతి వాళ్ళు పార్లమెంట్ కి నరేంద్ర మోడీకి వేసి ఇతను చేసేవారు. ఈసారి లేదని లెక్క ఈ సర్వేలని చూస్తే. సో ఇది ఏంటంటే మనం కేజ్రీవాల్ చెడ్డ మంచి ఆయనే గత 5 సంవత్సరాలు పాస్ చేసుకున్నారు. అది కంట్రోల్ చేసుకోలేకపోయాడు. పొలిటికల్ ఎంత ధైర్యంగా అధికారంలోకి వచ్చాడో అంత ఫూలిష్ గా అధికారాన్ని పోనిచ్చాడు. ఈసారి గెలిస్తే దేశవ్యాప్తంగా మార్పులు ఉండును. ఇప్పుడు అందరికంటే బీజేపీకి ఆనందం ఉన్నది, ఆనందం లేదు కానీ కాంగ్రెస్ పార్టీకి మంచి రిలీఫ్ వచ్చింది. ఎందుకంటే ఇంక ఇండియా అలయన్స్ లో ఇతను మాట ఉండదు, ఇతను మాట ఎవరు వినరు. వాళ్ళు గెలవకపోయినా ఓడిపోతే కాంగ్రెస్ కి రిలీఫ్ అంటారు. చాలా పెద్ద గేమ్ కాంగ్రెస్ పార్టీకి. ఈవేళ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక అనలైజ్ చేస్తే ముస్లింలు ఎలా ఓటేశారు, 2%, 3%, 5% వల్ల పోయిందా ఈ ఎలక్షన్, మిగతా వాళ్ళు ఏంటి, కాంగ్రెస్ పార్టీకి 4% ఓట్లు వచ్చినాయా 10 వచ్చినాయా ఇంకా తెలియదు కదా మనకి. 8వ తారీఖు తెలుస్తాయి. కానీ ఇది ఒక నాకు విచారం అనేది ఏంటంటే ఒక ఐడియా చచ్చిపోయింది ఈవేళ. ఒక ఐడియా, ఒక ఐడియాలజీ ఎంత చెడ్డ మంచి అనుకో ఎన్నోసార్లు 3వ పార్టీ 4వ పార్టీ ప్రయత్నం చేసి వస్తారు కదా. అదే కనుక నిజమైతే ఎగ్జిట్ పోల్స్ అయితే నిజంగా ఒక పొలిటికల్ ఆల్టర్నేటివ్ గా ఉన్నది క్వశ్చన్ మార్క్ అయిపోతుంది దాని భవిష్యత్తు. ఎగ్జాక్ట్లీ. చాలా అతను పాలిటిక్స్ లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉన్న షీలా దీక్షిత్ ని, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న వాళ్ళని తరిమేశాడు. ఆ పక్కన నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2015, 2020 ఓడిచ్చాడు. ఇది ఎంత డిఫీట్ చేశాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పోయేదంటే ఇది విచారం. మళ్ళీ కౌంటింగ్ అవ్వలేదు, పోయే అవకాశం ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. మళ్ళీ డిస్కస్ చేద్దాం. వస్తాను మళ్ళా పుల్లారావు గారి దగ్గరికి వస్తాను.